దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి ఎందుకు లేరు? అంతకంటే ముందుగా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు తిరుమలలో 3 ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజంగా ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? స్టార్ గేట్ అంటే ఏంటో తెలుసా? ద్వాపర యుగంలో అంతర్ధనమైన స్వామివారి మూర్తి కలియుగంలో ఎలా ప్రత్యక్షమయ్యాయి? తొండమానుని ఆలయం ఎందుకు నిర్మించమన్నారు? అందులో ఉన్న అంతరార్థం ఏంటి? సంపంగి వృక్షం ఉన్నిద్ర తంత్రిని వృక్షం, ఈ వృక్షాల కథలేంటి? శ్రీతీర్థం, భూతీర్థం ఇంకా ఉన్నాయా? స్వామివారి గడ్డం దగ్గర పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? తిరుమలలో 12 సంవత్సరాలు గుడి మూసేశారు. కారణం? తిరుమలలో గరుడ సేవకి అంత వైభోగం ఏంటి? ఇవన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని మీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలరు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. తిరుమల వాస్తవాలు. తిరుమలలో 3 ఆలయాలు ఉన్నాయి. అందరికీ కనిపించేది ఒక్కటే, కానీ అక్కడ 3 ఆలయాల రహస్యాలు ఉన్నాయి. తిరుమలకి 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. వరాహస్వామి భూమిని ఉద్ధరించిన తర్వాత బ్రహ్మదేవులందరూ కలిసి వరాహస్వామిని భూమి మీదే ఉండమని అడుగుతారు. అప్పుడు వరాహస్వామి వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాన్ని వెంకటాచలంకి తీసుకురమ్మని గరుత్మంతుడిని కోరగా గరుత్మంతుడు తీసుకొస్తాడు. ఆ తర్వాత వరాహస్వామి అందులో కొలువై ఉంటారు. వరాహస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి శ్రీతీర్థం, భూతీర్థంగా భూమి మీదకి వస్తారు. బ్రహ్మదేవతలు, ఋషులు వీళ్ళందరూ వచ్చి స్వామివారి పుష్కరిణిగా కొలువై ఉంటారు. తిరుమలలో నిషాదుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. వరాహస్వామి అంటే అతనికి అపరూపమైన భక్తి. ఆయన భక్తికి మెచ్చిన వరాహస్వామి అక్కడే ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు. అందులో నేను విగ్రహమై కొలువుంటానని చెప్తారు. ఇంతవరకు మనం చెప్పుకున్నది 200 కోట్ల సంవత్సరాల కిందటి విషయం. శ్వేత వరాహ కల్పం ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన. స్వారోచిష మన్వంతరంలో శంకర మహారాజు తపస్సు చేస్తుండగా అప్పుడు విష్ణుమూర్తి శంకర మహారాజుకి శిలాతోరణం వద్ద ప్రత్యక్షమవుతారు. ఈ కాలంలో దాన్ని స్టార్ గేట్ అని పిలుస్తారు. ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి అతి తక్కువ సమయంలో వెళ్ళడానికి దీన్ని ఉపయోగిస్తారు. నా మూర్తిని నువ్వే తయారు చేయించు అని విశ్వకర్మను పిలిచి 1000 స్తంభాల గుడి సృష్టించమని చెప్తారు. అప్పుడు శంకర మహారాజు మరియు విశ్వకర్మ ఇద్దరు కలిసి స్వామివారి మూర్తిని 9 అడుగుల పొడవుతో సృష్టిస్తారు. శిలాతోరణం వద్ద ఏ విధంగా అయితే దర్శనమిస్తారు సేమ్ అదే విధంగా తయారు చేస్తారు. స్వామివారి మూల విగ్రహం కూడా 9 అడుగులే ఉంటుంది. బ్రహ్మదేవుళ్ళు, ఋషులు అందరూ పూజించి స్వామివారిని ఇక్కడే ఉండమని కోరగా స్వామివారు లేదు, ఒక మన్వంతర కాలంలో నేను మళ్ళీ తిరిగి కలియుగంలోకి వస్తాను, అప్పటి వరకు అదృశ్యమవుతాను అని చెప్పారు. తరువాత ఆలయం, విగ్రహం, తీర్థాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. కేవలం వరాహస్వామి గుడి మరియు పుష్కరిణి మాత్రమే ఉన్నాయి. మళ్ళీ అవి ఎలా ప్రత్యక్షమయ్యాయి అంటే ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి. శ్రీకృష్ణుని చూద్దామని ద్వారకకి వెళ్ళాలనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు కల్లో కనిపించి నువ్వు ద్వారకకి రావాల్సిన అవసరం లేదు, వెంకటాచలం కొండల్లో నా మూర్తి నిక్షిప్తమై ఉన్నది, నువ్వు దాన్ని తవ్వి ప్రతిష్ఠించు అని కోరారు. వెళ్ళేటప్పుడు దారిలో రంగదాసు అని నా భక్తుడు కనిపిస్తాడు. అతనికి నేనంటే తప్పించిపోతుంటాడు. అతన్ని కూడా తీసుకెళ్లి ఇద్దరు కలిసి పూజలు చేయండి అని చెప్తారు. వైకానసుడికి దారి రంగదాసు కనిపించి వాళ్ళిద్దరూ స్వామి చెప్పిన చోటికి వెళ్లి విగ్రహాన్ని తీసి మండపం కట్టి పూజలు చేస్తారు. అందుకే ఆయన పూజా విధానాన్ని వైకానస ఆగమము అంటారు. ఇప్పటికి కూడా దాన్నే పాటిస్తారు. రంగదాసుకి స్వామివారిని అలంకరించుకోవాలని తాపత్రయం. అందుకనే 2 చోట్ల బావుల్ని తవ్వుతారు. అది ఎక్కడంటే శ్రీతీర్థం, భూతీర్థం కొలువై ఉన్న ప్రదేశంలో. సో అక్కడి నుంచి బావిలోని నీళ్లను తీసి తోటలు మరియు పూలను పెంచుతారు. ఆ పువ్వులతో స్వామివారికి సేవలు చేసేవారు. రంగదాసు ఒకరోజు పుష్కరిణికి వెళ్తాడు. అక్కడ గంధర్వుడు తన సౌందర్యమైన భార్యలతో కలిసి స్నానం ఆచరిస్తుంటారు. తన ధ్యాస పూజ నుంచి పక్కకు మళ్ళింది. దాన్ని చూసిన వైకానస మహర్షి నువ్వింక పూజకు పనికి రావు, నీ మనసంతా కామంతో నిండిపోయింది అని అంటారు. తర్వాత స్వామివారిని వేడుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యి మనది జన్మ జన్మల సంబంధం, నువ్వెలాంటి దిగులు చెందకు, వచ్చే జన్మలో నువ్వు మహారాజుగా పుట్టి భోగ
భోగభాగ్యాలు అనుభవిస్తావు అని అంటారు. శంకర మహారాజు చెక్కించిన మూర్తి, ఆలయం అన్ని కూడా అంతర్ధనమైపోతాయి. ఇది ద్వాపర యుగం చివరిలో జరుగుతుంది. విష్ణుమూర్తి కలియుగంలో భూమి మీదకి వచ్చి ఉంటానన్న మాట బ్రహ్మదేవునికి ఇచ్చిన మాట. శ్రీరామచంద్రుడు భూమి మీద 10,000 సంవత్సరాలు ఉన్న దశరథ మహారాజు కౌశల్యతో కొంతకాలమే ఉండి వనవాసంకి వెళ్ళిపోతారు. అలాగే దేవతి వసుదేవులకు కూడా పురిటి బిడ్డగానే బయటికి వెళ్ళిపోతారు. బ్రహ్మదేవుడు దశరథ, కౌసల్య, దేవకి, వసుదేవులను వెంకటాచలం కొండ మీద ఒక చింత చెట్టును సృష్టించి ఆ చెట్టు కింద పుట్టలో తల్లిదండ్రుల్ని ఉంచుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కొడుకైన నారదుడిని పంపి ఇలా అడగమంటారు. పూర్వం కశ్యపుడు, మహర్షులు గంగానది తీరంలో యజ్ఞం చేస్తూ ఉంటారు. అక్కడికి నారదుడు వెళ్లి యజ్ఞ ఫలితం ఎవరికి దక్కుతుంది అని అడగ్గా భృగు మహర్షి దేవత లోకానికి బయలుదేరుతారు. ముందుగా సత్యలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతి దేవి సంగీతాన్ని ఆలకిస్తూ ఉంటారు. కోపంతో భృగు మహర్షి నీకు భూలోకంలో పూజలే జరగవు అని బ్రహ్మదేవుని శపిస్తారు. తరువాత కైలాసంలో కూడా శివ పార్వతులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నీ రూపంతో కాక నీ లింగ రూపంతో పూజలు అందుకుంటావు అని శపిస్తారు. తరువాత వైకుంఠంలో కూడా పరాభవం ఎదురవుతుంది. కోపంతో భృగు మహర్షి లక్ష్మీ నిలయమైన గుండెల మీద తంతారు. వెంటనే విష్ణువు భృగు మహర్షికి నమస్కరించి మెల్లగా కాళ్ళు నొక్కుతూ అరికాలి కన్ను మీద బలంగా నొక్కి అహంకారాన్ని చిదిమివేస్తాడు. భృగు మహర్షికి కోపం తగ్గి విష్ణువుకి నమస్కరించుకొని ఆయనని కీర్తిస్తూ వెళ్లిపోతాడు. ఇంతలో లక్ష్మీదేవికి కోపం వచ్చి వైకుంఠం వదిలి కరవీరపురంకి వెళ్లిపోతుంది. ఇప్పుడు దాన్ని కొల్హాపూర్ అని పిలుస్తున్నారు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమి మీదకి వస్తాడు. స్వర్ణముఖి నది తీరంలో ఉన్న వెంకటాద్రికి చేరుకుంటాడు. అక్కడే ఉన్న ఒక పుట్టలో నివాసం ఉంటారు. బ్రహ్మ, శివుడు విష్ణుమూర్తి యొక్క బాధను గమనించి బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా లక్ష్మీదేవి సహాయంతో చోళరాజుల ఆవుల మందలోకి చేరుతారు. రోజు ఆ మంద నుంచి విష్ణుమూర్తి పుట్ట దగ్గరకు వెళ్లి పాలధారను విష్ణుమూర్తికి అందజేసేవారు. ఒక రోజు అది చూసిన కాపరి గొడ్డలిని విసురుతాడు. అడ్డం రావడంతో విష్ణుమూర్తి తలకు దెబ్బ తగులుతుంది. అది చూసి కాపరి అక్కడే మరణిస్తాడు. చోళరాజు పుట్ట దగ్గరకు రాగానే కొట్టడానికి కర్ర కాకుండా గొడ్డల్ని వాడారంటేనే నీ రాజ్యంలో పుణ్యం ఎక్కడుందని ప్రశ్నించి అతనిని పిశాచిగా మారిపోమ్మని శపిస్తాడు. కాసేపట్లో శాంతించి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మించి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తావు అని చెప్పి శాప విమోచనం కల్పిస్తారు. వెంకటాద్రి వరాహస్వామి వారి ఆధీనంలో ఉంటుంది. శ్రీనివాసుడు అక్కడే కొలువై ఉండటానికి తన భక్తులందరినీ కూడా ముందు వరాహస్వామి వారి దర్శనమే చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇద్దరు మహావిష్ణువు రూపాలే. అందుకని మన తిరుమల కొండ అంత ప్రసిద్ధి చెందింది. శ్రీనివాసుని తల మీద గాయమైనప్పుడు తన జుట్టు రాలిపోతుంది. నీలాదేవి స్వామి వారికి జుట్టునిస్తుంది. ఆమె భక్తికి మెచ్చి ఆమె పేరుతో తిరుమలలో తలనీనాలు ఇస్తారని అది ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారు. వెంకటాద్రిపై కొంతకాలంగా వకులాదేవి వరాహస్వామికి సేవలు చేస్తూ ఉండేది. వకులాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద. తన చేతుల మీదుగా యశోద శ్రీకృష్ణుని పెళ్లి చేయలేదు అన్న కోరికను తీర్చుకోవడానికి ఈ జన్మలో వకులాదేవిగా జన్మించారు. వకులాదేవి ఇక మీదట శ్రీనివాసుని సేవ చేసుకోమని చెప్పగా శ్రీనివాసుని తల్లిగా ఉండిపోతుంది. చోళరాజు విముక్తి పొంది ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె అయిన పద్మావతితో శ్రీనివాసుని వివాహం జరిపించడానికి వకులామాత శ్రీనివాసుని కోరిక మేరకు నిశ్చయించుకొని వస్తుంది. ఇక శ్రీనివాసుని కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసి తన భక్తులు ఇచ్చే కానుకలతో తన వడ్డీ కట్టుకుంటూ వస్తానని, కలియుగంలో తన అప్పు మొత్తం తీరుస్తానని చెప్తారు. శ్రీనివాసుని కళ్యాణానికి బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతల్ని, ఋషుల్ని అందరినీ ఆహ్వానిస్తారు. ఇంకా లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తారు. ఇక్కడ లక్ష్మీదేవికి త్రేతాయుగంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా, వేదవతి సీతాదేవి అంశగా జన్మిస్తారు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో సీతాదేవిగా మారి అశోకవనంలో రావణుడు పెట్టే బాధలను భరించేది. రాముడు రావణుడిని వధించిన తరువాత మాయా సీత అంటే వేదవతి అగ్ని ప్రవేశం చేసిన తరువాత సీతాదేవి బయటకు వస్తారు. సీతాదేవి బయటకు వచ్చి వేదవతిని ఒక కోరిక కోరుకోమనగా రాముణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరిక కోరుతుంది. సీతాదేవి రాముణ్ణి అడగ్గా త్రేతాయుగంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, కలియుగంలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. వేదవతి పద్మావతి అమ్మవారిగా జన్మిస్తారు. వేదవతియే కలియుగంలో పద్మావతి. లక్ష్మీదేవికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆకాశరాజు సోదరుడు తొండమానుడికి మరియు ఆకాశరాజు యొక్క కుమారుడు వసుధారుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. శ్రీనివాసుడు వాళ్ళిద్దరికి సంధి కుదురుస్తారు. తరువాత శేషాచలం కొండల మీద ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని శ్రీనివాసుడు తొండమానుడికి అడుగుతాడు. తొండమానుడు స్వర్ణ మందిరాన్ని నిర్మించి ఇస్తారు. ఆ తరువాత పద్మావతి శ్రీనివాసులు అందులోనే నివాసం ఉండేవారు. ఆ మందిరం పేరు ఆనంద నిలయం.
పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత పద్మావతి అమ్మవారిని అడిగి లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్కు వెళ్తారు. అక్కడ పవిత్ర నదులలో స్నానాలు ఆచరించి లక్ష్మీదేవి కోసం తపస్సు ఆచరిస్తారు. ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుఖ మహర్షి ఆశ్రమంలో తపస్సు మొదలు పెడతారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో పద్మావతి అమ్మవారు కూడా వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు మొదలు పెడతారు. వీళ్ళిద్దరిని చూసి దేవతలందరూ మహాలక్ష్మిని స్వామి దగ్గరకు రమ్మని కోరుతారు. భృగు మహర్షి కూడా క్షమించమని అర్థిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి కార్తీక పౌర్ణమి నాడున వెంకటేశ్వర స్వామికి ప్రసన్నమవుతారు. లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు తిరుమల కొండ చేరుకుంటారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని గుండెల మీద కొలువై ఉంటుంది. తన రాక కోసం వేచి చూస్తూ తపస్సు ఆచరిస్తున్న పద్మావతి అమ్మవారికి కూడా తన గుండెల మీదుగానే ఉండే విధంగా స్థానం ఇస్తారు. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని కలియుగానంతరం వరకు ఇక్కడే ఉండమని కోరగా శ్రీ మహావిష్ణువు శేషాచలం కొండల మీదుగానే శిలగా ఉండిపోయారు. ఆ శేష జనానికి పుణ్య మార్గాన్ని చూపిస్తూ వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ధర్మాన్ని కాపాడుతూ కలియుగానంతరం వరకు ఇక్కడే ఉంటానని మాటిస్తారు. ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండపైన కొలువై ఉన్నారు. సృష్టి కోసం ధరించినవే ఈ దశావతారాలు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం మరియు కల్కి అవతారాలు. కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యసిద్ధి కోసం అవతరించిన అవతారం కాదు. వెంకటేశ్వరుడు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూమి మీదకి వస్తారు. అందుచేత విష్ణుమూర్తి దశావతారాల్లో వెంకటేశ్వర స్వామిని పరిగణించలేదు. నిషాదుడు, రంగదాసుడు, తొండమానుడు. నిషాదుడి రెండవ జన్మే రంగదాసు. ఆ తర్వాత తన కామవాంఛను తీర్చుకోవడానికి తొండమానుడిగా జన్మిస్తారు. స్వామికి తొండమానుడంటే విపరీతమైన ప్రేమ. స్వామితోనే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నారు. స్వామివారు తొండమానుడిని ఆలయం నిర్మించమన్నప్పుడు 2 షరతులు పెట్టారు. 1 సంపంగి వృక్షం, 2 ఉనిద్ర తంత్రిని వృక్షం. ఈ 2 వృక్షాలు కదపకుండా ఆలయాన్ని నిర్మించమన్నారు. మళ్ళీ బావులు అదే స్థానంలో ఎలా తవ్వారు? 3 జన్మల పాటు అదే ప్రదేశంలో స్వామివారికి కైంకర్యాలు చేసేవారు. అందుకనే అదే ప్లేస్ లో బావిలు తవ్వారు. ఇప్పుడు కూడా భూతీర్థం, శ్రీతీర్థం ఎక్కడున్నాయంటే భూతీర్థం పూల బావిగా, శ్రీతీర్థం బంగారు బావిగా ఉన్నాయి. 12-15వ శతాబ్దాల వరకు ఉనిద్ర తంత్రిని వృక్షం కూడా ఉండేది. రామానుజుల వారు కూడా ఈ వృక్షాన్ని చూశానని రాశారు. అలాగే అన్నమాచార్యులు కూడా తన కీర్తనలలో ఈ వృక్షం గురించి చెప్పారు. తరువాత ఈ వృక్షం కనుమరుగైపోయింది. సంపంగి వృక్షం ప్రస్తుతం స్వామివారికి కళ్యాణం జరిపించి వాళ్ళ ప్రతిమలను ఎక్కడ పెడతారో అక్కడ ఈ వృక్షం ఉండేది. ఆ తరువాత ఆ వృక్షం కనుమరుగయ్యి ఇప్పుడు ఆ స్థలాన్ని సంపంగి ప్రాకారం అనే పేరు. స్వామి వచ్చిన ముహూర్తం అంటే కన్యా రాశి శ్రవణ నక్షత్రం. ఇది విజయదశమి సమయంలో వస్తుంది. అదే సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మం గారు అక్కడ బ్రహ్మ అఖండం అనే ఒక దీపాన్ని వెలిగించారు. స్వామివారు ఈ దీపాన్ని చూసి ఈ దీపం వెలుగుతున్నంత కాలం కలియుగంలో నేను ఇక్కడే ఉండి భక్తులకు అనుగ్రహం కల్పిస్తానని అంటారు. తొండమాన్ చక్రవర్తి ఇక్కడ ఒక తప్పు చేస్తారు. స్వరంగ మార్గం నుంచి స్వామివారి ఏకాంత సమయంలో వచ్చేస్తారు. దేవేరులతో ఏకాంతంగా ఉన్న సమయంలో రాజు వచ్చేసరికి అక్కడ నుండి అదృశ్యమైపోవాలి అనుకుంటారు. కానీ మాట ఇచ్చారు కాబట్టి అక్కడే స్వయంభువై ఉంటానని చెప్తారు. 3 లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి ఇప్పుడు మనం చూసే ఆలయం. రెండవది అదే ప్రదేశంలో ఇంకొక లోకం కింది భాగంలో బ్రహ్మదేవతలు విష్ణుమూర్తిని పూజిస్తున్న నిజమైన వైకుంఠం ఉంది. మరి మూడవది విశ్వకర్మ నిర్మించిన 1000 స్తంభాల ఆలయం మరియు శంకర మహారాజుచే నిర్మించబడిన మూర్తి తిరుమలలోనే ఇంకా రహస్యంగా ఎక్కడో ఉన్నాయి. అసలు స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసా? అనంత ఆల్వార్ అనే అర్చకుడు స్వామివారి నిత్య కైంకర్యాల కోసం ఒక బావిని తవ్వుతుండగా శ్రీనివాసుడు ఒక చిన్న బాలుడి అవతారంలో సాయం చేస్తాను అని రాగా వద్దు అని ఎంత చెప్పినా వినకపోవడంతో కోపంతో ఆ గుణపాన్ని బాలుడి మీదకు విసురుతాడు. అప్పుడు స్వామివారి గడ్డం కింద దెబ్బ తగులుతుంది. ఆ బాబు పరిగెడుతూ ఆలయం లోపలికి వెళ్లి మాయమైపోతారు. అప్పుడు అనంత ఆల్వార్ బాబు వెనకనే పరిగెడుతూ ఆలయం లోపలికి వెళ్లి చూడగా అదృశ్యమై ఉంటారు. ఇంతలో స్వామివారి గడ్డం కింద రక్తం రావడం గమనించి సాక్షాత్తు శ్రీనివాసుడే నాకు సహాయం చేయడానికి వచ్చాడు అని కన్నీరు కారుస్తూ క్షమించమని ప్రాధేయపడతారు. ఇప్పటికీ ఆ గుణపం ద్వార ప్రవేశంలో కుడివైపున ఉంది. అందుకనే స్వామివారికి గడ్డం కింద పచ్చకర్పూరాన్ని పెడతారు. విజయనగర సామ్రాజ్య కాలంలో 12 సంవత్సరాలు ఆలయాన్ని మూసేస్తారు. ఈ కథను 2 విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ 2 కథలు సాలువ నరసింహదేవరాయల కాలంలో జరిగింది. 1485 నుండి 1491వ సంవత్సరం ఈ మధ్య కాలం వరకు విజయనగర సామ్రాజ్యానికి సాలువ నరసింహదేవరాయలు చక్రవర్తిగా ఉన్నారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరప్పాయ అనే వైశాఖ మతస్థుడు స్వామివారి ఆభరణాలను దొంగలిస్తారు. సాలువ నరసింహదేవరాయలు అతనికి మరణశిక్ష విధించి అతని ఆస్తి జప్తు చేశారు.
చేశారని చెప్తారు. ఇంకొందరు మరణశిక్ష విధించలేదు, దేశం నుంచి బహిష్కరించారు అని చెప్తారు. ప్రధాన పూజారి శిక్షింపబడడంతో అతని స్థానంలో ఇంకొకరిని పెట్టాలని అనుకుంటారు. శిక్షింపబడ్డ పూజారికి ఒక కుమారుడు. అతను చిన్న పిల్లవాడు కావడంతో ఆ ప్రధాన అర్చకుడి పాత్ర వ్యాసరాయలు అనే ఒక మధ్వ సన్యాసికి ఇస్తారు. ఆ తరువాత ఆయన 12 సంవత్సరాలు అర్చకులుగా వ్యవహరిస్తారు. ఇంకొక కథనం ఏంటంటే, స్వామివారిని అర్చించడానికి 12 మంది పూజారులు ఉండేవాళ్ళు. వారు స్వామివారి ఆభరణాలు దొంగిలించిన కారణంగా సాలువ నరసింహులు వాళ్ళ శిరస్సుని ఖండించి అక్కడే ఉన్న గోడకి వేలాడదీశారని చెప్తూ ఉంటారు. అప్పుడు వ్యాసరాయలు లోపలే ఉండి స్వామివారి నిత్య కైంకర్యాలు చూసుకుంటారని చెప్తారు. 12 మంది బ్రాహ్మణుల్ని చంపడం వల్ల బ్రహ్మహత్య పాతకం కలిగింది కనుక 12 సంవత్సరాలు గుడిని మూసేశారని, భక్తులకు ఇబ్బందులు కలిగాయని చెప్తారు. మధ్వ సన్యాసి అయిన వ్యాసరాయలు ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసునికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విమాన వెంకటేశ్వరుడిగా ప్రచారం చేశారు. అప్పటి నుండి భక్తులు వచ్చి విమాన వెంకటేశ్వరునికి కోరికలు చెప్పుకొని మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోయేవారు. ఆనంద నిలయం పైన ఉన్న విమానం అంటే గోపురం అని అర్థం. తిరుమలలో జరిగే గరుడ సేవకు అంత వైభోగం, అంత ప్రత్యేకత ఏంటో తెలుసా? వైష్ణవ పురాణంలో గరుడు అంటే ప్రథమ భక్తుడు అని అర్థం. గరుడ వాహనం 5వ రోజున జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి గరుడ పక్షి మీద వస్తారు. గరుత్మంతుడు వేద పండితుడు. నిత్య సూర్యుడిగా గరుత్మంతుడు స్వామివారికి సేవలు అందించేవారు. గరుడ వాహనం రోజున మూలమూర్తికి అలంకరించిన సువర్ణ ఆభరణాలు, చతుర్భుజ లక్ష్మీహారం, సహస్రమాల, మకర కంటి, లక్ష్మీకాసుల హారం ఇవన్నీ కూడా గరుడ వాహనం మీద ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. గరుడ వాహనం రోజున ఆ మూలమూర్తి ఆభరణాలు 4 తిరువీధుల్లో కూడా తిరుగుతాయి. సాక్షాత్తు స్వామివారినే దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుంది. అందుకని గరుడ వాహనానికి అంత ప్రత్యేకత. వెంకటేశ్వర స్వామి కల్కినా కాదా? పురాణాల్లో కల్కిని అధర్మం అనే ఒక చీకటి కాలాన్ని ముగించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక అవతారంగా చెప్తారు. అతను దేవదత్త అనే ఒక తెల్ల గుర్రం మీద సవారీ చేస్తూ అతని చేతిలో మండుతున్న కత్తిని పెట్టుకొని వస్తున్నట్లుగా చిత్రీకరించబడింది. వ్యాసుడు చెప్పినట్లు ఎప్పుడు కల్కి వస్తారు అంటే, ఎక్కడైతే యజ్ఞం యాగం అనే పేరు వినిపించవో, ఎక్కడైతే గోవులను చంపి ఆ గోమాంసం తింటారో ఆ సమయంలో ఈ లోకం అనేది ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు, తల్లిదండ్రుల్ని చూసుకునే పిల్లలు ఉండరు. అలాగే పురుషుల యొక్క జీవిత కాలం కూడా 18 సంవత్సరాలకి పూర్తవుతుంది. ఆ సమయంలో సంబల అనే గ్రామంలో విష్ణుయాసుడు అనే ఒక బ్రాహ్మణుడి కడుపున కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువుడు జన్మిస్తారు. ఎప్పుడంటే కలియుగానికి చిట్ట చివరిలో, కృతయుగం ప్రారంభంలో జన్మిస్తారు. ఆయన అవతరించారని గుర్తు ఏంటంటే, పాపులందరూ కూడా వ్యాధి వచ్చినట్టు పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు. పరమ పుణ్యంతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ప్రాణంతో ఉంటారు. కల్కి ఆ సమయంలో వస్తారు. శ్వేత అశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో రాజ్యాన్ని ఆక్రమించి అర్హత లేకపోయినా సింహాసనాన్ని అధిరోహించిన ప్రభువులందరినీ కూడా హతమార్చి కలియుగం పూర్తయి కృతయుగం ప్రారంభమవుతున్నప్పుడు జలప్రలయం సంభవించి భూమి మునిగిపోతుంది. కలియుగం చిట్ట చివర వస్తారు కల్కి. కల్కి వెంకటేశ్వర స్వామి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో అందుకని వెంకటేశ్వర స్వామి కల్కి కాదు. సో తిరుమల గురించి మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం.